హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రంజాన్ మాసం వచ్చిన చాలు సంబంధించినటువంటి రంజాన్ రుచులతో మాత్రం గుమ్మగుమ్మలాడుతూ ప్రతి ఒక్కరిని లొట్టలేసుకుని తినిపిస్తున్నాయి. ఒకవైపు రంజాన్కి పాయసం మీద స్పెషల్, ద సేమ్ టైం సంబంధించినటువంటి హలీం హరీస్ కూడా అంతే ప్రత్యేకత చెప్పొచ్చు. మరి హలీం కూడా గతంలో మనం హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మన బంధువులు ఎవరన్నా పోతే అక్కడ నుంచి స్పెషల్గా మనం తెప్పించుకునే వాళ్ళు ఇక్కడికి, అది తినాలి, ఆ రుచి చూడాలి అని ఒక కుతూహలం ఉండేది మనకి. అది ఒక్కసారి దాంట్లో తింటే ఆ రుచి అమోఘం అంటూ కూడా మనం తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది హైదరాబాద్ వరంగల్ నగరాలకి అంటే వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ హలీం హరీస్ కూడా అదే మైబాద్ కూడా వచ్చేసి మరి ఆ గుమ్మగుమ్మల రుచి లేనిది అది ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, దాని టేస్ట్ అంటే హలీం హరీస్తో పాటు ఇంకా ఏమేమి రుచులు ఉంటాయి, ముస్లిం సోదరులు అమితంగా తింటున్నారు. అయితే ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లిం సోదరులే కాదు, అంటే రంజాన్ ముస్లిం సోదరులే కాదు, ఇప్పుడున్నట్టు ఈ రుచులని ఆస్వాదిద్దాన్ని కూడా సామాన్య ప్రజలు కూడా హలీం దగ్గర మొత్తం ఎగరబడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ముస్లిం సోదరులు వాళ్ళు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా మీరు చెప్పండి, అంటే రంజాన్ పండుగ వచ్చిందంటే అందరు కూడా పాయసాల మీద ఎక్కువ పోతుంటుంది, కానీ హలీం స్పెషల్ హరీస్ స్పెషల్ కూడా వేరే అంటారు కదా, అసలు ఆ స్పెషల్ ఏంది అసలు? అది హలీం అంటేనో మటన్తో తయారు చేస్తారు. హలీంలో అనేక డ్రై ఫ్రూట్స్ కలుపుతారు, గోధుమలు కలుపుతారు, రవ్వ కలుపుతారు, మినపప్పు కలుపుతారు. ఏదైతే ఎనర్జీకి పనిచేసే చిరు ధనియాలు ఉన్నాయో ఆ ధనియాలన్నీ కలిపి దానికి నెయ్యి, ఒరిజినల్ నెయ్యి పెట్టి దానికి కనీసానికి ఇప్పుడు టైం మనకు 6:30కు ఇఫ్తార్ విందు ఉన్నదనుకోండి, కనీసానికి 2 గంటలకు 1 గంటకే పొయ్యి మీద ఎక్కిస్తారు. దానికి చాలా ఉడికిచ్చి దానికి బాగా ఉడికిచ్చి ఆ చికెన్ అయినా చికెన్తో చేస్తాను హరీస్ అంటారు, హలీంలో మటన్తో చేస్తారు. ఈ రెండు కూడా బాగా ఉడకవలసి వస్తుంది. ఉడికించిన తర్వాతనే దాని రూపం వచ్చిన తర్వాత దానికి బట్టి మీదకెళ్ళి తీసి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ముస్లిం అనే కాదు, మతాలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు దానికి రుచి చూడాలి. రంజాన్లో హలీం తినాలి, హరీస్ తినాలి. ఇంకా దీంట్లో ఇక్కడ ఐటమ్స్ లేవు. దీంతో కద్దుకి ఖీర్ ఉంటుంది, డబల్ కా మిఠా ఉంటుంది, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మన వాళ్ళు కొద్దిగా దూరం నుంచి తెస్తారు కాబట్టి వాళ్ళకు అందుబాటులో లేదు, ఇక్కడ సిటీ లేదు కాబట్టి అందుబాటులో లేక ఈ పాపం వాళ్ళు పెట్టలేకపోతారు. ఈ పెట్టినా కూడా ఈ మహిబాద్లో చాలా సంతోషం. 3-4 పాయింట్లు పడ్డాయి, ఒక 4-5 పాయింట్లు పడ్డాయి. దేవుని వల్ల మంచిగా గతంలో అంటే ఈ రుచులు చూడాలంటే మన బంధువులు కానీ మిత్రులు కానీ హైదరాబాద్ వరంగల్ పోయినప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఫోన్ చేసి తెప్పించుకునేది, వచ్చేటప్పుడు కంపల్సరీ తీసుకోండి తినాలనేది. ఇక్కడ మేమే పోయేది సార్, ఇక్కడ నుంచి మహబాద్ నుంచి మేము హౌరా ఎక్స్ప్రెస్ పోయి శాతవాహనంకి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఒకరు పోతే 10 మందికి తీసుకొచ్చేటోళ్ళం మేము. మాకు ఇప్పుడు మండి బజార్ పోయేటోళ్ళం, ఖుర్షీద్ హోటల్ అని ఉండే, అక్కడి నుంచి తీసుకొచ్చేటోళ్ళం మేము. ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఎసులుబాటు అయింది కాబట్టి మేము పోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా జనాలు ఇక్కడ రుచి కొద్దిగా అటు ఇటు ఉన్నదనగా పిల్లగాళ్ళు కూడా వరంగల్కి వెళ్ళిపోతారు. అక్కడ పోయి నైట్ అక్కడ ఉండి అది తిని మళ్ళా మన చార్మినార్ దానికో ఎసులుబాటుతో వస్తున్నారు. దాంట్లో చెప్పండి, అంటే హలీము అంటే రంజాన్ మాసం నుంచి హలీము హరీస్ ప్రత్యేకత ఏంటి సార్ అసలు? इसमें ताकत की चीज़ें होती है, यूनिटी पावर्स बढ़ता है इसके अंदर, यूनिटी पावर बढ़ता है, प्रोटीन रहते हैं इसके अंदर, जैसा कि दाल है, फिर उसके बाद इसके अंदर डाला जाता गोश्त के साथ साथ आपको डाला जाता घी, प्याज और ड्राई फ्रूट जैसे कि बादाम, काजू और दीगर मग़ज़ इसमें डाले जाते। ये बहुत ताकतवर चीज़ होती है, ये प्रोटीन को बढ़ाती है और अपने जिस्म में ताकत पैदा करती है। అలా మీరు చెప్పండి, అంటే రంజాన్ మాసం వచ్చిందంటే 30 రోజులు 41 రోజులు ఉపవాస దీక్షలు ఉంటారు. అంటే ఉపవాస దీక్ష అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉంటారు. సాయంత్రం అంటే రోజు అయితే కాగానే ఆ సైలెంట్ కూడా పొద్దు నుంచి అంటే ఏం తినారు కాబట్టి పొద్దుతో లభ్యమైనది తింటారని చెప్పేసి అంటున్నారు. ఇట్లా ఎత్తుతారు వాస్తవం? అంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటాం. పొద్దున ఉదయం 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది మాకు ఉపవాసము. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, కూడా మింగకుండా చాలా పవిత్రంగా ఉంటాం ఉపవాసము. ఇప్పుడు 6:30-7 గంటల టైంలో ఇప్పుడు నమాజ్ అయిపోతుంది, మగ్రిబ్ నమాజ్ అయిపోగానే వచ్చేస్తాం బయటికి. ఇప్పుడు పండ్లు పలహారాలు తినేస్తాము. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎదురుగా మనకు హలీం ఉన్నది. ఈ హలీం వచ్చేసి ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే. ఇంతకుముందు హైదరాబాద్ అన్న భయ్య చెప్పినట్టు హైదరాబాద్ వరంగల్ పోయేది మేము, మహిబాద్ ప్రజలకు అందుబాటులో లేకుంటుండే. ఇప్పుడు ఏంటంటే హిందూ ముస్లిం అందరూ బాయ్ లేక అందరం, ఇప్పుడు నిన్న మా ఫ్రెండ్స్ ఒక 10 మంది వచ్చాము మేము, హిందూ ముస్లిం అందరం కలిసి. అంటే మా ఫ్రెండ్సే ఇప్పిస్తున్నారు మాకు. ముస్లిం పొద్దున్న దాకా ఉపవాసం ఉంటాం కదా, మా హిందూ ఫ్రెండ్స్ కొంతమంది మాకు ఇది డొనేషన్ ఇస్తున్నారు అనమాట, మాకు గిఫ్ట్ లేక. అరే ఉపవాసం ఉన్నాడు మా ఫ్రెండ్ అని చెప్పేసి ఇట్లా. సో అంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నాం. దాంతోపాటు ఇది ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఇది హలీం వచ్చేసి ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఇందులో నెయ్యి వేసారు, నెయ్యిను కాజు, ఇంకా ఎక్సలెంట్ ఉంది టేస్ట్, చాలా బాగుంది. హ్యాపీ.
అందరం కలిసిమెలిసి మంచిగా చేసుకుంటున్నాం. రంజాన్ పండుగకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ మంచి విషయాన్ని ఇది వెలుగులోకి తీసుకొచ్చి చెప్పినందుకు ప్రత్యేకంగా సుమన్ టీవీ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పండి, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ షాప్ నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా నడుస్తుంది రంజాన్ మాసంలో ఈ హలీం మరియు బిజినెస్? నేను మొదటిసారి పెట్టాను. ఓకే, రెస్పాన్స్ అయితే పర్లేదు, బాగుంది. అలాగే టేస్ట్ కూడా తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఇద్దాం అనేసి ఉద్దేశంతో పెట్టాను. ఇప్పటిదాకా అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఏం లాభం తక్కువ ఉన్నా కూడా మనం పెట్టినందుకు పబ్లిక్ అయితే సాటిస్ఫై అవుతున్నారు. టేస్ట్ కూడా బాగుందని చెప్తున్నారు. ఎంత రేట్స్ ఎంత ఇస్తున్నారు? 450 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ ఇస్తున్నా. 750 గ్రామ్స్ వచ్చేసి 150కి ఇస్తున్నా. ఇక్కడ సిట్టింగ్లో తినడానికి 70 రూపీస్కి ఇస్తున్నాను. రంజాన్ స్పెషల్ అంటేనే మామూలుగా పాయసం గిట్ట లెక్కిస్తారు. ఇప్పుడు హరీస్ ఇది సంబంధించినటువంటి హలీం కూడా అంటే ముస్లిం సోదరులే కాకుండా ఇతర వాళ్ళు కూడా వచ్చి బాగా కొనుగోలు తీసుకుంటున్నారు. అవునండి, ముస్లిమ్సే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి చాలా వరకు తీసుకుంటున్నారు. టేస్ట్ కూడా బాగుందని చెప్తున్నారు. రెస్పాన్స్ కూడా బాగుంది. చాలా వరకు అయితే సేల్ బాగుతుందన్న. ఓకే, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? హలీం హరీస్ ఏ విధంగా తయారు చేస్తారు? చికెన్ ఉంటుంది, అందులో రవ్వ, చిరుధాన్యాలన్నీ, పప్పులు, మసాలాలన్నీ క్వాలిటీ మసాలా మెయింటైన్ చేస్తాం. ఆయిల్, ఘీ ప్లస్ ఆనియన్, కాజు అవన్నీ చేసి ఇక్కడనే లైవ్లో బట్టి పెట్టేసి కట్టెల పొయ్యి మీద డైలీ మార్నింగ్ మనం 10 o'clockకి స్టార్ట్ చేస్తాం. 4 o'clockకి స్టార్ట్ అవుతుందన్న సేల్ చేయడం. ఎందుకంటే నానబెట్టాలి చికెన్ వీళ్ళని పేస్ట్ చేసి. చికెన్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి 2 వరకు ఉడకబెడతామన్న, బాయిల్ చేస్తాం. తర్వాతకి మొత్తం చిరుధాన్యాలు అన్నీ వేసేసి చికెన్ బాయిల్ చేసి మొత్తం విడి చేసి బోన్ సపరేట్, చికెన్ అంతా సపరేట్ చేసేసి 2 o'clockకి స్టార్ట్ చేస్తే 4 o'clockకి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. హలీం తీసుకుంటున్నారా హరీస్ తీసుకుంటారా? అంటే మటన్ చికెన్ తో అంటే మన దగ్గర వచ్చేసి ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి చికెన్ తోటి స్టార్ట్ చేసిన. చికెన్ ఒకటే పెట్టేసా. నెక్స్ట్ ఇయర్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా హలీం కూడా మటన్ తోటి స్టార్ట్ చేస్తాను. దీంతో పాటు ఇంకా ఏమేమి పెట్టుతుందో దానికి అంటే జ్యూస్లు కానీ ఇంకా వేరే ఇతర ఉంటాయి కదా, అవి ఉన్నాయి పెడుతున్నా. అంటే నార్మల్గా ఈ ఇయర్ అయితే ఏం పెట్టలేదన్న. నెక్స్ట్ ఇయర్ అయితే అన్ని డబల్ కా మీఠా 2-3 ఐటమ్స్ స్పెషల్ స్వీట్స్ పెడదామనే ఉద్దేశంతో ఉంది. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా కొంచెం పబ్లిక్ రెస్పాన్స్ బాగుందా? పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి తీసుకున్న వాళ్ళు అయితే రెండోసారి కూడా వస్తున్నారు. డైలీ కస్టమర్స్ కూడా అయ్యారు మాకు ఈ మంత్లో. అంటే 30 రోజుల పాటు జరిగేటువంటి ఈ రంజాన్ మాసంలో కూడా ప్రత్యేకించి వీళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడనే అంటే ఎక్కువ వేడిగా ఉండాలని చెప్పేసి హలీం అంటే ఎక్కువ వేడిగా ఉంటేనే బాగా టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉన్నట్టు సుగంధ తైవాలు కూడా ఆవిరికి బయటకు వస్తుందని చెప్పేసి దీని మీద పెద్ద ఒక బట్టి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ బట్టితో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తను ఆ బాక్స్లో నింపుతున్నట్టు చూడండి. ఆ బాక్స్లో హరీస్తో పాటు నిమ్మకాయ దానికి టేస్ట్ వచ్చే విధంగా అది అయితే నెయ్యిలో వేయించినటువంటి ఇక్కడ చూడండి. దానికి మంచిగా కొత్తిమీర, సుగంధ తైవాలతో కూడినటువంటి ఇది నెయ్యిలో వేయించినటువంటి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, రసం పిండి కూడా ఇక ఆ టేస్ట్ని మనం కనుక నోట్లో వేసుకుంటే మాత్రం అది ఇక నోరు ఊరుతుంది. చెప్తుంటేనే మనకి నోరు ఊరుతుంది. దానికి నోట్లో వేసుకుంటే ఇక ఆ టేస్టే వేరే చెప్తున్నారు. ఇక్కడ అంటే గతంలో మనం వరంగల్కి, హైదరాబాద్కి, విజయవాడ వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో కూడా ఇక్కడ ప్రజలకి, మానుకొండ పట్టణ ప్రజలకి అందుబాటు తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ ఉంది ముస్లిం సోదరులు ఇలాంటి బట్టలు ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా ముస్లిమే కాకుండా ఇతర కులాల కులస్తులు కూడా వచ్చి ఇక్కడ ఆ టేస్ట్ని చూసి, ఆ గుమ్మగుమ్మలు చూసి కొనుక్కొని పోతున్నారు. బిజినెస్ కూడా బాగా నడుస్తుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు.